హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అదితి అయితే ఆ విషయం అర్జున్ ప్రసాద్కి చెప్పేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చెప్పకుండా ఉండమని గౌతమ్ అదితిని బతిమిలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది, మర్యాదగా నేనంటే ఇష్టం అని చెప్పు అని అయితే అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే ఎంత మాత్రంకి ఆ మాట అయితే చెప్పడు. ఇక విసిగిపోయిన అదితి అయితే, అంకుల్ ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా చెప్పండి ఇంద్రాని తీసుకుని రమ్మని అని అయితే అదితి అంటుంది అర్జున్ ప్రసాద్ని. ఇక అప్పుడే అదితి వాళ్ళ నాన్న అక్కడ ఉంటాడు. ఆయన అంటూ ఉంటాడు, ఒరే అర్జున్ ప్రసాద్, 2 సార్లు నీవు మూలాన నేను అవమానపడ్డాను, ఇది 3వసారి. ఈసారి నా కూతురి పెళ్లి ఆగిందంటే నేను నీకు ఎలాంటి శిక్ష వేస్తాను అనేది నీ ఊహకు కూడా అందదు అని అదితి వాళ్ళ నాన్న అర్జున్ ప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. డాడ్, కూల్ డాడ్, నేను చూసుకుంటాను కదా అని అదితి అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ ఏమో అదితి చేయి పట్టుకుని, అదితి ప్లీజ్ అదితి, నన్ను అర్థం చేసుకో అదితి, ఈ పెళ్లిని ఆపే అదితి అని అయితే అంటూ ఉంటాడు. ఇక అదితి, చూడండి అంకుల్, ఇప్పటికి కూడా నేను గౌతమ్ని ఇంద్రాని తీసుకుని రమ్మని చెప్తుంటే ఈ పెళ్లిని ఆపే అని పదే పదే చెప్పి విసిగిస్తున్నాడు అని అయితే అదితి అంటూ ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా అహల్య ఇబ్బంది పడిపోతూ, అదితి, నీకు ఇప్పుడు ఏం కావాలి? నువ్వు గౌతమ్ గారిని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? గౌతమ్ గారు, నేను చెప్పేది వినండి, మీరు మర్యాదగా వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోండి, అదితి కూడా వచ్చి కూర్చుంటుంది, తన మెడలో తాళి కట్టండి అని వాళ్ళిద్దరిని పీటల మీదకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ చాలా గట్టిగా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇంద్ర ఏమయ్యాడు అని అయితే అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే యామిని కూడా అంటూ ఉంటుంది, ఏ అహల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కూతుర్ని ఈ గౌతమ్ని అంటే రెండో పెళ్లివాడిని చేసుకోమంటావేంటి? నా కూతురికి రెండో పెళ్లివాడిని చేసుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. నువ్వు తినంగా మాట్లాడు, లేకుంటే నా కోపానికి తట్టుకోలేవు అని యామిని మండిపడుతూ ఉంటుంది అహల్య మీద. మామ్, నువ్వేమి కంగారు పడకు, ఇక్కడ అంతా మనకి మన ఫేవర్గానే జరుగుతుంది అని అదితి అయితే అంటూ ఉంటుంది. రే గౌతమ్, మర్యాదగా చెప్పు, ఇంద్ర ఏడి? అసలు ఇంద్రని ఏం చేశావురా అని అయితే అర్జున్ ప్రసాద్ పదే పదే గౌతమ్ని అడుగుతూ ఉంటాడు. కానీ గౌతమ్ చెప్పలేక తికమక పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి అయితే అంటుంది, అంకుల్, నేను ఇప్పుడే మీకు ఇంద్రాని తీసుకుని వస్తాను అని వెళ్ళి ఇక ఇంద్ర అస్థికలు ఉన్న చెంబుని అయితే తీసుకుని వస్తుంది. ఇదేంటి ఇది తీసుకుని వచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది సుభద్ర. అవునా ఆంటీ, ఈ కలశంలోనే ఇంద్ర ఉన్నాడు అని అయితే అదితి చెప్తూ ఉంటుంది. దీనిలో ఇంద్ర ఉండడం ఏంటి అని సుభద్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంద్ర చనిపోయి 6 నెలలవుతుంది. ఇంద్ర 6 నెలల క్రితం టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. స్వయంగా తనకి అంత్యక్రియలు చేసింది గౌతమ్మే అని కుండబద్దలు కొట్టినట్టుగా అదితి అయితే చెప్తుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా సుభద్ర, అర్జున్ ప్రసాద్, యామిని భర్త అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతే భానుమతి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి, ఆ ఇంద్రగాడు చనిపోయి 6 నెలలవుతుందా? మంచి పని జరిగింది, వాడి పీడ వదిలింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పండి అంకుల్, ఇప్పుడు నాకు మీరు ఏం సమాధానం చెప్తారు? మీ అబ్బాయి గౌతమ్ నాతో 2 సార్లు పెళ్లి అనుకుని క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు ఇంద్ర లేడన్న విషయం తెలిసి కూడా నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తరువాత కూడా ఇంద్ర లేడు, చనిపోయాడు అన్న విషయం చెప్పేసి ఇంద్రని పెళ్లి చేసుకోకు అని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు నేను ఇంద్రాని ఏం చేయాలి? వీడియో కాల్లో నా ఎంగేజ్మెంట్ చేశారు అని అదితి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు, లేదు, నా ఇంద్ర చనిపోలేదు, నేను డైలీ నా ఇంద్రతో ఫోన్ మాట్లాడుతున్నాను, నేను మొన్న వీడియో కాల్లో కూడా ఇంద్రాని చూశాను అని అర్జున్ ప్రసాద్ గట్టిగా అంటూ ఉంటాడు. లేదంకుల్, అదంతా ఈ అహల్య గౌతమ్ ఇద్దరూ కలిసిన ఆడిన నాటకం. AI టెక్నాలజీ ఉపయోగించి మీకు వీడియో కాల్ చేశారు, గొంతు మార్చి డైలీ మీకు ఫోన్ చేసింది గౌతమ్ మిమ్మల్ని ఇంద్రాలా నమ్మించాడు అని అదితి అంటుంది. ఇక ఆ మాటలు విని అర్జున్ ప్రసాద్ ఇంకా కుప్పకూలిపోతాడు. చెప్పండి అంకుల్, మీరు ఇప్పుడు ఈ అస్థికలతో నన్ను పెళ్లి చేసుకుని తాళి కట్టుకోమంటారా?
ఇంద్ర సమాధి దగ్గర నన్ను పడుకోమంటారా అని అదితి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా విని విసిగిపోయి చేతిలో ఉన్న ఇంద్ర అస్థికలను ఇక నేలకేసి కొడుతుంది అదితి. ఇక అప్పుడే అదితి దగ్గరికి వచ్చి చెంప చెల్లు అనిపిద్దామని చెయ్యెత్తుతాడు గౌతమ్. కానీ కొట్టకుండా అలా ఆగిపోతాడు. ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది, ఏ కొట్టు ఆగిపోయావే, నా పెళ్లిని 3 సార్లు ఆపినందుకు నేను నీ చెంప చెల్లుమనిపించాలి. కానీ నీ మీద కాస్తో కూస్తో ఏ మూలనో ప్రేమ ఉంది కాబట్టి ఆ పని చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నీ వాళ్ళ కోసం నీకు కొన్ని నిబంధనలు అవి ఉంటే నా వాళ్ళ కోసం కూడా నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరికో ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అని నేను చెప్పాల్సింది చెప్పక మానను. ఇంతటితో అయిపోయిందనుకున్నావా? నీకు ముందు ముందు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని సవాల్ చేసి ఇక అదితి అయితే మండపం నుంచి రండి మామ్ అని వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళిపోతుంది. ఇక జరిగిన నిజాలు అన్నీ తెలుసుకుని తాగిన విషయం కారణంగా ఇక నిజాలు తెలుసుకుని అర్జున్ ప్రసాద్ అయితే మండపంలో కుప్పకూలి కింద అయితే పడిపోతాడు. ఇక వెంటనే నాన్న అని గౌతమ్ అర్జున్ ప్రసాద్ దగ్గరికి రాబోతుండగా, వద్దు, నువ్వు కనీసం ఆయన్ని తాకను కూడా తాకొద్దు, వెళ్ళు, దూరంగా వెళ్ళు అని సుభద్ర అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అక్కడే ఏడుస్తూ ఆగిపోతాడు. ఇక సుభద్ర, భానుమతి అందరూ కలిసి కార్లో అర్జున్ ప్రసాద్ నైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అర్జున్ ప్రసాద్ ని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక గౌతమ్ వల్లనే ఈరోజు అర్జున్ ప్రసాద్ కి ఈ పరిస్థితి వచ్చింది అని హాస్పిటల్ కి వెళ్లకుండా ఒక ప్లేస్ లో కూర్చొని గౌతమ్ అయితే విలవిలలాడిపోతూ బాధపడిపోతూ ఉంటాడు. అక్కడికి అహల్య వచ్చి, ఏవండి, మీరు బాధపడకండి, మీరు ఇదంతా ఇంద్రగారు చనిపోయారు అన్న నిజం దాచడం వల్లే వచ్చింది. నా కడుపులో ఆయన ప్రతిరూపం ఉంది అనే విషయాన్ని ఆయనకి చెప్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని అహల్య ఇప్పుడే విషయాన్ని మీ నాన్నగారికి చెప్తాను అని హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పుడు అహల్య నిజం చెప్పేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి అని గ్రహించిన గౌతమ్ అయితే అహల్య గారు వద్దు చెప్పకండి అని అహల్యగా ఆపడానికి వెనుకే గౌతమ్ కూడా పరిగెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఇక గౌతమ్ కంటే ముందే హాస్పిటల్ కి అహల్య చేరుకుంటుంది. మరి అర్జున్ ప్రసాద్ సుభద్రలకు ఇంద్ర ప్రతిరూపం అహల్య కడుపులో పెరుగుతుంది అన్న విషయం తెలుస్తుందా, లేదా గౌతమ్ ఈ నిజాన్ని అప్పుడే చెప్పకుండా ఆపుతాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్